అందరికీ ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా వందనములు. నేను చెప్పబోయే అంశం పేరు ధర్మశాస్త్రం అవసరత దాని విడుదల. ధర్మశాస్త్రం అవసరత దాని విడుదల. అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రంను దేవుడు ఎవరికి ఇచ్చాడు? ధర్మశాస్త్రంని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ధర్మశాస్త్రంను మనం పాటించాలా? ధర్మశాస్త్రంలో ఒకవేళ పాటించకపోతే మనం దేన్ని పాటించాలి అనే విషయాల గురించి మనం ఈరోజు ఆలోచిద్దాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అసలు ధర్మశాస్త్రం అంటే ఏమిటి అని మనం ఆలోచించగలిగినట్లయితే, ధర్మశాస్త్రం అంటే దేవుని మాట, ధర్మం అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు కట్టడలను ధర్మశాస్త్రం అని అంటారు. అయితే ఈ ధర్మశాస్త్రంను దేవుడు ఎవరికి ఇచ్చారు అని ఆలోచించగలిగినట్లయితే, దేవుడు ధర్మశాస్త్రమును యాకోబు సంతానమైన 12 గోత్రముల వారికి ఇవ్వటం జరిగింది. అయితే వీరిని ఇశ్రాయేలీలు అని పిలవటం కూడా జరిగింది. అయితే ఈ ఇశ్రాయేలీలకు దేవుడు ఎందుకు ధర్మశాస్త్రం ఇవ్వటం జరిగింది? దేవుడు ధర్మశాస్త్రంను ఇశ్రాయేలీలకు ఎందుకు ఇవ్వటం జరిగింది అనే విషయం గురించి మనం ఆలోచించినట్లయితే, దేవుడు తన పితరులకు ఇచ్చిన మాట ప్రకారం ఐగుప్తులో బానిసలుగా ఉన్న 430 సంవత్సరముల కాలంలో వాళ్ళు అన్ని జనుల మధ్యలో పెరిగి వాళ్ళు ఆచరించే ఆచరణలకు పాల్పడి వాళ్ళు విగ్రహాలకు పూజించడం వంటివి చేస్తున్నారు. అయితే దేవుడు వారి పితరులకు ఇచ్చిన మాట ప్రకారం ఇశ్రాయేలీల వారిని కనానుకు చేర్చాలి అని ఆలోచించడం జరిగింది. అయితే ఇశ్రాయేలీలను అలాగే తీసుకెళ్లకుండా దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చి వాటిని పాటించడం ద్వారా వారు మారి మంచిగా కనానుకు చేస్తారు అని ఆలోచించి ధర్మశాస్త్రం ఇవ్వటం జరిగింది. అయితే ధర్మశాస్త్రంను దేవుడు ఎవరి ద్వారా ఇవ్వబడింది అని మనం ఆలోచించగలిగినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడింది. అంటే ధర్మశాస్త్రం అనేది మోషే గారి ద్వారా ఇశ్రాయేలీలకు ఇవ్వబడింది. అంటే మోషే గారి కాలంలో ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అయితే ఈ ధర్మశాస్త్రంని దేవుడు ఎందుకు ఇచ్చాడు అనే విషయం మనం ఆలోచించగలిగినట్లయితే, దేవుడు ఇశ్రాయేలీలను మార్చి కనానుకు తీసుకొని వెళ్ళాలి అని ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇవ్వటం జరిగింది. అయితే ఈ ధర్మశాస్త్రంను మనం ఇప్పటి పాటించాలా వద్దా అనే విషయం గురించి కూడా మనం ఆలోచిద్దాం. అయితే ఈ ధర్మశాస్త్రము ఎంత కఠినంగా దేవుడు ఇచ్చాడంటే, ఇశ్రాయేలీలు ఎలాగైనా సరే మారాలి అని దేవుడు ఎంతో కఠినంగా వీటిని ఇవ్వడం జరిగింది. దేవుడు ఎంత కఠినంగా ఈ ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇచ్చాడు అని మనం ఆలోచించగలిగినట్లయితే, యాకోబు 2వ అధ్యాయం 10వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో పోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నిటిలో మనం పాటించి ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా సరే మనం అపరాధులం అయిపోతాం, పాపులుగా మారిపోతాం. అంటే ఎంత కఠినంగా దేవుడు ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది. అయితే దేవుడు ఈ కఠినత్వాన్ని కొంచెం తగ్గించడానికి క్రొత్త నిబంధనను పెట్టడానికి ఆలోచించి యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకు పంపారు. యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకు ఎందుకు పంపారు అని మనం ఆలోచించగలిగినట్లయితే, యేసుక్రీస్తు వారిని దేవుడు ధర్మశాస్త్రమును నెరవేర్చి ధర్మశాస్త్రం నుండి మనకు విడుదల కలగ చేయడానికి యేసుక్రీస్తు వారిని దేవుడు పంపాడు. అయితే ధర్మశాస్త్రమునకు యేసుక్రీస్తు వారు ముగింపు ఇచ్చారో లేదో మనం ఆలోచించగలిగినట్లయితే, రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. విశ్వసించు ప్రతిభానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు విముక్తి అయి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రమును నెరవేర్చి ధర్మశాస్త్రం నుండి ఇశ్రాయేలీలకు విముక్తి ఇచ్చాడు. అయితే ఇటు చూస్తే ధర్మశాస్త్రము విముక్తి అయిపోయింది. ఇక్కడ ఉన్న అన్ని జనులను ఇశ్రాయేలీలను కలిపి క్రీస్తు ఒక కొత్త సామ్రాజ్యాన్ని ఏర్పరిచారు. ఆ సామ్రాజ్యమే క్రైస్తవం. ఈ క్రైస్తవులందరూ పాటించవలసినది క్రొత్త నిబంధన మాత్రమే, పాత నిబంధన కాదు. నేటి బోధకుడు చెప్పినట్లు మనం ధర్మశాస్త్రంను పాటించవలసిన అవసరం లేదు. ధర్మశాస్త్రం అనేది పంచకాండములు అనగా 5 కాండముల్లో
నిర్ణయించబడింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ధర్మశాస్త్రము అవసరత ఏంటంటే, ధర్మశాస్త్రం యొక్క అవసరత ఇప్పుడున్న క్రైస్తవ జనులకు అవసరం లేదు. దాని విడుదల ఎలా జరిగిందంటే, యేసుక్రీస్తు వారి రాకడతో ధర్మశాస్త్రం ముగింపు అయిపోయి క్రొత్త నిబంధన రంగప్రవేశం జరిగింది. అలాంటి క్రొత్త నిబంధన అనే కొత్త వెలుగులోకి మనల్ని యేసు తీసుకొని వచ్చాడు. అందరూ పాటించవలసిన గ్రంథం, అందరూ పాటించవలసినది అనగా అన్యజనులు, ఇశ్రాయేలీయులు, యూదులు అందరూ పాటించవలసినది ఏమిటనగా అది క్రొత్త నిబంధన మాత్రమే. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా వందనం.